బ్యాంకు దొంగలు ఎవరైనా ఈ పని చేస్తుంటారేమో. ఆల్రెడీ లాకర్ ఓపెన్ చేసే దొంగల్ని అరెస్ట్ చేశాం కదా. వాళ్ళకి బ్రదర్స్ ఉండొచ్చు కదా, వాళ్ళు దొంగలై ఉండొచ్చు కదా. ప్లీజ్. విక్రమ్, ఎనీ క్లూస్? ఇదిగోండి మేడం. ఈ బాణం మార్కు బీడీ తాగే క్రిమినల్స్ లిస్ట్ తీయమన్నాను, తీసారా? రెడీ మేడం. మధ్య లోకేష్. వీడికి కోర్టు కేసు హియరింగ్ ఉందని మనమే కదా నెల్లూరు పంపించాం. ఎస్ మేడం. నెక్స్ట్ ఈశ్వర్ ప్రసాద్. నోనో, అతనికి పోయిన నెల రోడ్ యాక్సిడెంట్ లో కాలు విరిగిపోయి హాస్పిటల్లో పడున్నాడు. నో ఛాన్స్. నెక్స్ట్. ఇక మిగిలింది స్తువర్తపురం సత్యప్రకాష్. ఎగ్జాక్ట్లీ. వాడికి లాకర్ తెరిచే అలవాటు ఉంది, బీడీ తాగే అలవాటు ఉంది. ఇంట్రాగేట్ చేద్దాం. అరెస్ట్ హిమ్. ఓకే మేడం. చూసావా అల్లరి చేస్తున్నావు మళ్ళీ? ఐ లవ్ యూ రా. అన్నా, నేను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. పారిపోన్నా. రానిరా, నాకేంట్రా భయం? అది కాదన్నా, నా మాట విను. పోలీస్ ట్రెజరీలో డబ్బు అయిందంటే ప్రెస్టీజ్ ఇష్యూ కదా. దొంగతనం నువ్వే చేసావంటున్నాను. మై గాడ్. ఆ ఏసీపీ నివాస్ ఎముళ్ళు లాంటి వాడు. కొట్టి మరీ మాట్లాడతాడు. నా మాట విని పారిపోన్నా ప్లీజ్ అన్నా. అన్నా త్వరగా. అన్ని వైపులా వెతికారా? సార్, ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో భార్య పిల్లలు మాత్రమే ఉన్నారు. వెంటనే వాళ్ళని జీప్ ఎక్కించారు. ఓకే సార్. ఈ పోలీసులతో ఎప్పుడు ఇంతే. స్టేషను, కేసులు, గొడవలు. ఈ మొరటోని లవ్లో దింపడం ఎలాగబ్బా? కడాధరా, ఆ పిల్ల ఎవరి కోసం వస్తుందంటావు? డెఫినెట్ గా మీకోసం మాత్రం కాదు. 100 రూపీస్ బ్యాక్. డన్ డన్. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నేను. నింగి నేల నీరు సాక్షిగా. విక్రమ్ గారి టేబుల్ ఎక్కడ సార్? ఆ పక్క గదిలో రెండో టేబుల్. ఓకే, థ్యాంక్ యూ. 100 కొట్టు. నా దగ్గర లేవు. అయితే ఒంగో, గుర్రం స్వారీ చేస్తా. అమ్మయ్యా. ఏమే ఇక్కడ డబ్బులు పెట్టాను కనపట్లేదు. నువ్వేం తీసావా? లేదండి. నమస్తే సార్. దొంగతనం జరిగిన రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా? అవునండి. నువ్వేం చూసావో వివరంగా చెప్పు. ఇక్కడ నిలబడి చేతులు కడుక్కుంటున్నానండి. దూరంగా చెట్టు దగ్గర అలకడైతే అటు చూశాను. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించిందండి. పిలిస్తే పలకలేదు. అతను ఏ డ్రెస్ లో ఉన్నాడు? నల్లకోట వేసుకున్నాడండి. అబ్బాయి కాదండి, తెల్లకోట వేసుకున్నాడు. నువ్వు చూసావా అతన్ని? కమాన్ చెప్పు. చూశానండి. ఏం చూసావో పూర్తిగా చెప్పు. మా ఆయన అరిచేసరికి నేను వచ్చి చూశానండి. తెల్లకోట వేసుకున్న ఒక అతను
గోడ దూకి వెళ్ళిపోతున్నాడు. నల్లకోటు చవురుకో తెల్లకోటు. నల్లకోటు తెల్లకోటు. నల్లకోట. తెల్లకోటు అంటే. తెల్లకోటు. అసలు మీ ఇద్దరు ఎవరైనా చూసారా? లేదండి. ఇలా ఉంటాడా? గుర్తెచ్చుకోండి. ఏమోనండి, వెనక నుంచి చూశాను, చీకట్లో సరిగ్గా కనిపించలేదు. అమ్మా, నాన్న మంచోడు అయిపోయాడని చెప్పావు కదా, మళ్ళీ మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? అమ్మా, నన్ను నాన్న దగ్గరకు తీసుకెళ్ళమ్మా. నేను తీసుకెళ్తాను. చెప్పు, మీ ఆయన ఎక్కడున్నాడు? నిజంగా నాకు తెలియదు సార్. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ దొంగతనం మాయం చేయలేదండి. మరి ఆ బీడీ ముక్క మీ ఇంట్లో నుంచి ఎగిరొచ్చి ట్రెజరీలో పడిందా? ఆయన జైలు నుంచి రాగానే నేనలతో పాటు బీడీలు కూడా మానేశారు సార్. దొంగతనం జరిగిన రాత్రి మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేరండి. నేను మా ఆయన ఆ రోజు సాయంత్రం ఫణిభూషణ్ రావు గారింట్లో పూజకు వెళ్ళాం. అర్ధరాత్రి దాటే వరకు అక్కడే ఉన్నాం. ఫణిభూషణ్ రావు అంటే ఆ ఇండస్ట్రియలిస్ట్ ఫణిభూషణ్ రావా? అవునండి. సత్యప్రకాష్ ఆ రాత్రి మా ఇంట్లోనే అయ్యప్ప స్వామి పూజలో ఉన్నాడు. వీడియో కూడా తీసాం, మీరు కావాలంటే చూడొచ్చు. అంటే అతనిలో వచ్చిన మార్పు నిజమంటారా? ఖచ్చితంగా. అసలు నేనే అతనికి మా ఫ్యాక్టరీలో ఏదైనా జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటయ్యా ఇది? పిజ్జా సార్. ప్రతిరోజు నా టేబుల్ మీద పిజ్జా ఎవరు పెడుతున్నారు? చెప్పాను కదా సార్, మీ గర్ల్ ఫ్రెండ్ అని. ఒక్కసారి టోపీ తీస్తావా? ఎందుకు సార్, పిజ్జా ఇస్తారా? ఇంకోసారి గర్ల్ ఫ్రెండ్ అన్నావా మొహం పగిలిపోతుంది. ఎవరయ్యా ఈ అమ్మాయి? మీకు తెలియదా సార్, చాలా అందంగా ఉంటుంది. ప్రతిరోజు వస్తుంది, పిజ్జా ఎక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. నేను లేనప్పుడే ఎందుకు వస్తుంది? అదే మాకు అర్థం కావట్లేదు సార్. అదేమంటే ఇది లభించిన గిఫ్ట్ అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది సార్. సరే, ఈసారి వస్తే చెప్పండి. డెఫినెట్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాం సార్. ఎక్స్క్యూజ్ మీ విక్రమ్ సార్, ఏంటి నిజంగా మీకు పిజ్జా బాబుకి లవ్ ఏమీ లేదా సార్? ఒక్కసారి టోపీ తీస్తారా? నేమ్ ప్లేట్ చూసి మాట్లాడు. ఐఎమ్ ధర్మ. హలో, ఎవరు? మీరు వెతుకుతున్న సత్యాన్ని బే. ఫోన్ చేసి నివాస్కి ఇవ్వు. హలో, నివాస్ హియర్. ఏరా నివాస్, హైటెక్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని హైదరాబాద్ వెళ్తున్నారా? ఏంట్రా పోజు? నా భార్య బిడ్డల్ని అరెస్ట్ చేస్తారా? రేయ్, సాయంత్రంలోగా వాళ్ళని విడుదల చేయకపోతే కంట్రోల్ రూమ్ కాశ్మీర్ గా మారుతుందిరా. పూటకో పోలీస్ ఆఫీసర్ ని నరికి పారేస్తాను. ఖబర్దార్. నిన్న సత్యతో మాట్లాడుతున్నప్పుడు ఆ టేపు నువ్వెందుకు విన్నావు? ఆ టేపు నువ్వెందుకు కొట్టేశావు? నేరం వాడి మీద నెడదామనా? పోలీస్ ట్రెజరీలో డబ్బు కొట్టేసింది నువ్వు. ఆ బీడీ ముక్క అక్కడ పడేసి టోటల్ గా డిపార్ట్మెంట్ మోసం చేస్తుంది నువ్వు. త్వరలో నీ అసలు రంగు బయటపెట్టి నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను.
Ah!